వెల్కమ్ టు AP6. ఈరోజు మనము ఇంక్యుబేటర్ ఎలా తయారు చేయాలి, వాటికి ఎటువంటి ఇవి అవసరం అవుతుంటాయి, వాటికి ఇన్స్టాలేషన్ నుంచి స్టెప్ బై స్టెప్ A to Z నేను మీకు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. అలాగే చేసి చూపిస్తాను. ఈ క్రమంలో మనం ఆర్డర్ తప్పకుండా పాయింట్ టు పాయింట్గా వద్దాము. ఎందుకంటే ఇంక్యుబేటర్ బయట కొనాలి అని అంటే మినిమం 10,000 15,000 ఇలా ఉంటున్నాయి. మనం ఇంక్యుబేటర్ ఇంట్లోనే కూర్చొని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా మనకు కావాల్సినది టైమర్. ఈ టైమర్ యూజ్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇంక్యుబేటర్లో ఇప్పుడు మనం గుడ్లు కానీ కోడి కింద కనుక వేస్తే ఒక సర్టెన్ టైంకి అది తిప్పుకుంటూ ఉంటుంది, తన రెక్కలతో తిప్పుతూ ఉంటుంది. ఈ రెక్కలతో తిప్పేటప్పుడు ఏమవుతుందంటే ఆ గుడ్డు దానికి ఎక్కడ వేడి తగలాలో అక్కడ తగలుతా రౌండ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి సెల్కి ఆ వేడి అనేది ఈ కోడి ఇవ్వగలుగుతుంది. అలా ఇప్పుడు మనం సపరేట్గా ఒక బాక్స్లో పెట్టి ఇంక్యుబేటర్లో ఒక ట్రే కనుక సర్టెన్ టైం ఆల్మోస్ట్ మనం ఎవ్రీ 2 అవర్స్కి వచ్చేటప్పటికి ఒకసారి కోడి అనేది తిప్పుకుంటుంది. సో ఈ 2 అవర్స్కి వచ్చేటప్పటికి ఒకసారి తిప్పుకునేలా ఈ టైమర్లో మనం సెట్ చేస్తాం. టైం సెట్ చేసిన తర్వాత ఈ టైమర్ ఆటోమేటిక్గా మోటార్కి ఇన్స్ట్రక్ట్ చేస్తుంటుంది. అంటే మనం ఫీడ్ చేసేస్తాం కాబట్టి దీంట్లో ఆ మోటార్ అనేది తిప్పుతూ ఉంటుంది. సో ఈ టైమర్ ఫస్ట్ వచ్చేటప్పటికి టైమర్ చూడండి, ఫ్రంట్ ఎయిర్ కంపెనీ, ఇది టైమర్ అంటారు దీన్ని. ఈ టైమర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ ఇది థర్మోస్టాట్ అంటారు దీన్ని. ఈ థర్మోస్టాట్ ఏ రకంగా యూజ్ అవుతుంది ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇటు చూడండి, ఇది థర్మోస్టాట్ అంటారు దీన్ని. ఈ థర్మోస్టాట్ ఇది వచ్చేటప్పటికి దాని సెన్సార్ అండి. ఇది బాక్స్లో పెడతాం. సర్టెన్ హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లోపల ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ టైమర్, నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్మోస్టాట్, రైట్. దీన్ని మోటార్ అంటారు. ఈ మోటార్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ ట్రేని తిప్పడానికి ఉపయోగపడుతుంది. ఈ ట్రేని రౌండ్ రొటేట్ చేసుకుంటా ఇలా తిరుగుతూ వస్తుంటుంది. ఆ తిరిగేటప్పుడు ఆ క్రమంలో ఆ ట్రేలో ఉన్న ప్రతి గుడ్లు అనేవి ముందుకి వెనక్కి మూమెంట్ ఇచ్చేటప్పుడు మూమెంట్ ఇవ్వడానికి ఇది పనికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లగ్. ఈ ప్లగ్ అందరికీ తెలిసిందే. బల్బ్స్, ఇవి మనకి 2 బల్బ్స్ కావాలి. ఈ 2 బల్బులు ఎందుకు పెడతాము ఒక ఇంక్యుబేటర్లో అంటే, ఇన్ కేస్ మనకి 21 days ఇంక్యుబేటర్ వర్క్ చేస్తూనే ఉంటుంది పిల్లల్ని తీయటానికి. ఈ క్రమంలో మనము ఒక సింగిల్ బల్బు కనుక పెట్టామంటే ఒక బల్బు ఫెయిల్ అయిందనుకోండి, ఆ బల్బు ఫెయిల్ అయినప్పుడు మనం చూసుకోకపోతే దాంట్లో వేసిన గుడ్లన్నీ మనకి వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ 2 బల్బులు మనం చేయాల్సి వస్తుంది. 2 బల్బులు పెట్టుకుంటే బెటరు. ఇన్ కేస్ మనకేదన్నా కనుక బల్బులో ప్రాబ్లం కనుక వచ్చిందంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. ఎలా థర్మోస్టాట్ అనేది ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సర్టెన్ టెంపరేచర్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆపేస్తుంది అన్నమాట. ఆపేసినప్పుడు ఇలా ఉంటుంది. ఇవి బల్బులు. మనకి ఎలా హ్యూమిడిటీ మెయింటైన్ చేయటమే కావాలి. నెక్స్ట్ ఇదండి, ఇది ఛార్జర్. ఈ ఛార్జర్ అనేది 12 volts 2 amps ఉండాలి. డైవిక్ అని చెప్పేసి ఒక కంపెనీ, 12 volts 2 amps నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది దెన్ మనకి ప్లగ్స్ ఏవైతే ఉంటాయో మనం బల్బ్ పెట్టుకోవడానికి హోల్డర్స్. నెక్స్ట్ CPU నుంచి కలెక్ట్ చేసిన ఒక ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఎందుకంటే లోపల హ్యూమిడిటీని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి, గాలిని మొదటి గుడ్డు నుంచి ఎండింగ్ గుడ్డు వరకు పంపించడానికి ఇది యూజ్ అవుతుంది. సో మనకు కావాల్సినవి ఆల్మోస్ట్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఒక థర్మోకోల్ బాక్స్. ఈ బాక్స్ సైజ్ ఎంత ఉండాలి, ఈ ట్రేలు మనం ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. కీలక పాత్ర పోషించేది ఇందులో. మనం గుడ్లు పెట్టేది దీంట్లో. ఈ గుడ్లు ఏవైతే ఉన్నాయో కోడి నుంచి తీసిన గుడ్లు, ఈ గుడ్లన్నీ వీటిలో పెడతాము. ఇక్కడ చూస్తున్నారు కదా లోపల బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఒక జల్లెడలాగా ఉంది చూడండి, ఇది జల్లెడ. ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటిలో జల్లెడ ఎలా ఉంటుంది, మనం ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా
ఒక మెష్ ఒకటి వేసింది, చిన్న సన్నటి రంధ్రాలు ఉన్నాయి కదా, ఈ మెష్ ఒకటి ఉంది. మెష్ పైన ఇలా ట్రే ఇలా ఉంటుంది, మనం ఇలా తయారు చేసుకోవాలి. ఇక్కడ దీంట్లో ఇలా కూర్చోవాలి, కరెక్ట్గా తిరగటానికి మనకి ఇలా ఉంటుంది. ఇలా తిప్పుకునేటప్పుడు చూడండి, ఇది వచ్చేటప్పటికి మనకి సైజ్ ఎంత ఉండాలి అనేది కూడా నేను చూపిస్తాను. బాక్స్ సైజుని బట్టి నేను చూపిస్తాను. ఇలా వీటిలో గుడ్లు పెడతాం. ఇది వచ్చేటప్పటికి దీని కెపాసిటీ వచ్చేటప్పటికి ఈచ్ రోకి వచ్చేటప్పటికి 5 పెట్టాల్సి వస్తుంది. చూడండి, 10, 15, ఇది వచ్చేటప్పటికి 20. ఇక్కడ ఒక రో ఉంది. 20x వచ్చేటప్పటికి దీని క్యాపబిలిటీ, ఈ ట్రే యొక్క క్యాపబిలిటీ. కాబట్టి నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి థర్మోకోల్ బాక్స్. ఈ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మనం బయట చేపలు, ఈ రొయ్యలు ఇలాంటివి అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే బాక్స్ వేస్తే ఒక 300కి ఇచ్చేస్తారు. ఇది వచ్చేటప్పటికి 1200, 1300 పడుతుంది ఇది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి 400 లోపలే వస్తుంది. థర్మోస్టాట్, సిపియు ఫ్యాన్. ఈ ఫ్యాన్ అనేది కూడా 250, 300 లోపలే ఉంటుంది. బట్ మంచిది తీసుకోండి, 300 అయితే అయింది. ఇది మోటార్. ఈ మోటారు మనకి 600, 550, 600 లోపలే వస్తుంది ఇది. ఈ బల్బ్స్ 10 రూపీస్, ఇది 10 రూపీస్. ఆల్మోస్ట్ మనకి చాలా ఖర్చు తగ్గుతుంది మనం కనుక చేసుకుంటే. ఇది వచ్చేటప్పటికి 350 రూపీస్ ఈ ఛార్జరు, 12 amps, 2 volts, రైట్. ఇప్పుడు మనం ఎలా ఫిట్ చేయాలి ఏంది అనేది మీకు చూపిస్తాను. స్టెప్ 1 వచ్చేటప్పటికి ఇప్పుడు కావాల్సినవన్నీ టైమర్ ఒకటి, ఛార్జరు 12 volts 2 amps, ఛార్జర్ ఒకటి, సిపియు ఫ్యాను, థర్మోస్టాటు, 2 బల్బ్స్ కావాలి, మోటార్ కావాలి, ప్లగ్స్ కావాలి, వైర్సు, ట్రే, థర్మోకోల్ బాక్స్. ఇవి మనకు కావాల్సినవన్నీ నేను చెప్పాను. నెక్స్ట్ ఈ టైమర్ సెట్టింగ్, దీంట్లో కీలక పాత్ర పోషించేది వచ్చేటప్పటికి టైమర్ సెట్టింగ్. ఈ టైమర్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి ఏందనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. రైట్, ఇప్పుడు ఈ టైమర్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఇంక్యుబేటర్కి సంబంధించి ఈ టైమర్ని మనం ఎలా సెట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ దీన్ని చూసే ముందు కూడా ఇది ఒకసారి చూడండి. ఇవి టైమర్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అంటే 1 ఆన్ 1 ఆఫ్, 2 ఆన్ 2 ఆఫ్, ఇలా 1 to 12 నేను చూపిస్తాను టైమర్ ఎలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది టైమర్. ఈ టైమర్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఎగ్జాక్ట్లీగా 13:11. ఈ టైమర్ ఒకవేళ మీకు గనక క్లాక్ గనక ఏదన్నా తప్పుగా ఉంది అని అనుకుంటే ఈ క్లాక్ అనే బటన్ పట్టుకోండి. క్లాక్ అనే బటన్ పట్టుకొని 14, 15, 16, 17, 18 బటన్ ప్రెస్ చేసి అలాగే పట్టుకోండి. హవర్స్ మీదకి పోయిన తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు పిఎం అని పైన ఉంది. సో 13:12 ఉంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 17 అయింది. ఇక్కడ ఇదే క్లాక్ ఇలా పట్టుకొని క్లాక్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకొని మినిట్స్ 7 కదా ఎగ్జాక్ట్ టైము. సో 13:07 మనం పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మినిట్స్ మారుతూ ఉన్నాయి చూడండి. 2, 3, 4, 5, 6, 7, ఆల్మోస్ట్ 8. ఇప్పుడు 18 అయింది టైము. ఓకే, పైన ఎఫ్ఆర్ ఫ్రైడే. ఓకే, ఫ్రైడే అని ఉంది. 18 ఎగ్జాక్ట్లీ. ఒకసారి టైం చూడండి, 18. సో ఇప్పుడు టైమర్లో టైం సెట్ చేసుకోగలిగాం. ఈ టైమర్ని ఇంక్యుబేటర్ టైమింగ్స్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ క్లాక్ బటన్ ఉంది, టైమర్. ఇప్పుడు మనం టైమర్లోకి పోతున్నాం. ఇప్పుడు క్లాక్ సెట్ చేసుకున్నాము. టైమర్ని ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే పైన కనపడతా ఉన్నాయి. ఈ 7 రోజులు ఏవైతే ఉన్నాయో 7 రోజుల పైన కనపడతా ఉంది. ఇక్కడ చూడండి 1 ఆన్ 0.00. సో
మనం చేయాల్సింది వన్ ఆన్కి వచ్చేటప్పటికి మనం టైమింగ్స్ ప్రకారం చేసుకోవాలి. ఈ టైమింగ్స్ ఎలా అయిందనేది మనం ముందు నోట్ చేసుకుందాము. ఆ నోట్ చేసుకున్న టైమింగ్స్నే దీంట్లో కనెక్ట్ చేద్దాం. సో ఈ టైమర్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా పాటించవలసినవి ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ టైమింగ్స్లో ఏమాత్రం తేడా కనుక వచ్చింది అని అంటే 24 అవర్స్ ఆడుతూనే ఉంటుంది. ఈ మోటార్ ఏదైతే ఉందో 24 అవర్స్ తిరుగుతూనే ఉంటుంది. మీకు ఏదన్నా కనుక తేడా కనుక వచ్చిందంటే మీరు టైమింగ్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి ఈ టైమర్ సెట్ చేసుకునేటప్పుడు. ఇక్కడ చూడండి, 1 ఆన్ 0.00, 1 ఆఫ్ 0.01. అంటే జస్ట్ 1 మినిట్ మాత్రమే దీనికి ఈ మోటార్కి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది ఈ టైమర్ అనేది? ఈ మోటార్ని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఎలా? 1 మినిట్ మాత్రమే తిరగాలి అని చెప్పి ఈ మోటార్కి చెప్తుంది. సో మనకి టైమింగ్ విషయంలో ఈ టైమర్ అనేది మనకి బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, 0.01. అలాగే 2 గంటలకి, ఎర్లీ మార్నింగ్ 2 అవర్స్కి ఆన్ అవుతుంది ఈ మోటారు. జస్ట్ మళ్ళీ 1 మినిట్ తిప్పుతుంది, 2.01. అలాగే 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సారీ, ఈ 4కి ఆన్ అవుతుంది, 4:01కి ఆఫ్ అవుతుంది, 6కి ఆన్ అవుతుంది, 6:01కి ఆఫ్ అవుతుంది, 5th 8కి ఆన్ అవుతుంది, 8:01కి ఆఫ్ అవుతుంది, 6th ఆన్ వచ్చేటప్పటికి 10కి ఆన్ అవుతుంది, 10:01కి ఆఫ్ అవుతుంది. అలాగే ఇలా చూడండి, 1 to 12 అటెంప్ట్స్. దీనికి ప్రతి 2 అవర్స్కి వచ్చేటప్పటికి మనం ఒకసారి రొటేట్ చేస్తూ ఉంటుంది. 1 మినిట్ మాత్రమే రొటేట్ చేస్తూ ఉంటుంది. అలా మనం సెట్ చేసుకున్నాము. సో ఈ టైమర్ని ఇప్పుడు ఎలా టైమింగ్ ఫిక్స్ చేసుకోవాలి అనేది ఈ టైం ప్రకారం మీకు సెట్ చేసి చూపిస్తాను. టైమర్ అనే బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇలా 0 ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి వదిలేయండి. 1 ఆన్ అని ఉంది ఇక్కడ, మీరు బాగా చూడొచ్చు. 1 ఆన్ 0.00 అని ఉంది. ఇప్పుడు మన టైం ప్రకారం 1 ఆన్ 0.00, రైట్? ఓకే. నెక్స్ట్ అదే టైమర్ బటన్ని ఇంకొకసారి ప్రెస్ చేయండి. 1 ఆఫ్ 0.01. ఇది ఎలా సెట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. నేను ప్రీవియస్గా దీనికి సెట్టింగ్ ఇచ్చాను కాబట్టి 0.01కి వచ్చింది. మళ్ళీ 2 ఆన్. ఇప్పుడు ఈ మినిట్స్ ఎలా మార్చుకోవాలి అనేది నేను చూపిస్తాను. అవర్స్, మినిట్స్, టైమర్ అనే బటన్ని ప్రెస్ చేసి పెట్టుకొని 2 ఆన్ 2.00, 2.01. ఇలా నేను ప్రీవియస్గా ఇచ్చాను కాబట్టి 3 ఆన్ వచ్చేటప్పటికి 4కి, 3 ఆఫ్ వచ్చేటప్పటికి 4.1. ఈ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా వస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ దీనికి టైమింగ్ ఇచ్చాను. ఈ టైమింగ్ ఎలా ఏందనేది మీకు చూపిస్తాను. రైట్. ఇప్పుడు ఈ టైమర్ అనే బటన్ని ప్రెస్ చేయగానే 1 ఆన్ అని వచ్చింది. ఫస్ట్ 1 ఆన్ వచ్చేటప్పటికి 0.00 పెట్టుకోవాలి, కానీ ఇక్కడ 1.00 ఉంది. అంటే 1 అవర్కి ఎగ్జాక్ట్లీ 1 o'clockకి రొటేట్ చేయమని ఉన్నట్టు ఇన్స్ట్రక్షన్లో ఉంది. బట్ మనం చేంజ్ చేసుకోవాల్సింది 1 ఆన్ వచ్చేటప్పటికి 0.00 యాజ్ పర్ అవర్ టైమింగ్స్. చూడండి, హవర్స్. ఈ హవర్ అనేది ప్రెస్ చేస్తూ ఉంటే మారుతూ ఉంది కదా, ఇది 24 వరకు ఉంటుంది. ఎందుకంటే 24 అవర్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, 0.00 ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతుంది టైము. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 ఆఫ్ కాబట్టి ఈ టైమర్ అనేది ఇంకొకసారి ప్రెస్ చేస్తే 1 ఆఫ్లోకి వచ్చింది. ఇక్కడ 0.05 అని ఉంది, 1 ఆఫ్. కానీ మనకి 0.01 మాత్రమే ఉండాలి. ఇప్పుడు మినిట్స్ అని ఉన్నాయి కదా, మినిట్స్లో మనకి తేడా ఉంది. సో మీరు ప్రెస్ చేస్తూ ఉంటే minutes తర్వాత 60 అనేది పడకుండా 58, 59. సో 0.00 అని ఉంది కదా, 1 మినిట్ మాత్రమే తిరగమని చెప్పాం. 0.01 ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ చూడొచ్చు. 1 ఆఫ్ వచ్చేటప్పటికి 0.01.
సో నెక్స్ట్ టైమింగ్ 2 ఆన్. ఈ 2 ఆన్ అనేది 2.00. సో అవర్స్ మనకి తేడా వచ్చినాయి. ఇక్కడ అవర్ అనే బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా చూడొచ్చు 2.00. నెక్స్ట్ 2 ఆఫ్ వచ్చేటప్పటికి 2 ఆఫ్. ఇప్పుడు 2 ఆన్ అయిపోయింది. 2 o'clock సెట్ చేసాం. 2 ఆఫ్ వచ్చేటప్పటికి ఈ మినిట్స్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే టూ ఆఫ్ వచ్చేటప్పటికి 2.01. నెక్స్ట్ 3 ఆన్. 3 ఆన్ వచ్చేటప్పటికి 4 o'clock. మనం పెట్టింది ఇక్కడ 5 అని ఉంది కదా, అవర్స్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే ఫోర్. ఓకే, నెక్స్ట్ 3 ఆఫ్ 4.01. 3 ఆఫ్. కాబట్టి ఈచ్ టైము మనం ఇక్కడ టైమర్ అనేది ఉంది కదా, ఇప్పుడు 3 ఆన్ సెట్ చేసాం. 3 ఆఫ్ కూడా సెట్ చేయాలంటే టైమర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ 4.02 అని ఉంది. 3 ఆఫ్ మనం ఎంత ఉంది 4.01 రాసుకున్నాం. అంటే 2 minutes తిరగకూడదు, జస్ట్ 1 minute చాలు అనుకొని 1 minuteకి మనం ఫిక్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మినిట్స్ ఉంది కదా, ఈ మినిట్స్ మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఏదైనా జస్ట్ 1 minute కనుక తిరిగితే చాలు, ఆ మోటార్ అనేది 1 minute ఆ ట్రైన్ కదిలిస్తూ ఉంటే చాలు. త్రీ ఆఫ్ 4.01 అంటే 4 o'clockకి స్టార్ట్ అయ్యి 4.1 అంటే 4 గంటల ఒక్క నిమిషం మాత్రమే రొటేట్ చేయమని చెప్పి మనం టైం అని ఇచ్చాము. నెక్స్ట్ 4 ఆన్. 6 o'clock స్టార్ట్ అయ్యి 6.1 minute ఆఫ్ అయిపోమని. సో ఇక్కడ మనం 4 ఆన్ వచ్చేటప్పుడు 6 o'clock రాసుకున్నాం. ఇక్కడ 7 ఉంది, అవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. 6. ఓకే, ఇక్కడ మినిట్స్లో 1 minute ఎక్స్ట్రా ఉంది. సో దీన్ని కూడా 0 మీదకి తీసుకుందాం. సో 4 ఆన్ వచ్చేటప్పటికి 6:00. 4 ఆఫ్ 6.01. మళ్ళీ టైమర్ ప్రెస్ చేస్తున్నాం. 4th ఆఫ్లోకి వెళ్తుంది. 6.01 ఎగ్జాక్ట్లీ 1 ఉంది కదా, మినిట్స్ ఇంకేం మార్చిన అవసరం లేదు. ఇది ఇలా మనకి ఎంతవరకు అయితే టైమింగ్ ఉందో ఈ 24 అవర్స్కి ఈచ్ 2 అవర్స్కి వచ్చేటప్పటికి ఒకసారి మనం ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి దాని టైమింగ్ ప్రకారం ఇది టైం తీసుకుంటా ఉంది కదా, దాని టైమింగ్ ప్రకారం అది 12 ఐటమ్స్ మనం చేయాల్సి వస్తుంది. ఇలా మనం ఇక్కడ వేసుకున్న గ్రాఫ్ను బట్టేసి ప్రతిదీ కూడా ఇలా 12 ఆన్ 12 ఆఫ్ అంతవరకు 22 అవర్స్. నెక్స్ట్ 24th అవర్ అంటే 0 మీదకి 0 ఇలా మండే టు మండే ఇలా మనం అంతా కూడా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం సెట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ టైమర్ మొత్తం సెట్ చేసాం యాజ్ పర్ అవర్ టైమింగ్స్. 1 ఆన్ వచ్చేటప్పటికి 0.01 ఎర్లీ మార్నింగ్, 0.01 0.00 అంటే 1 minute తిరగమని ఇక్కడ చెప్పాం. సెకండ్ అటెంప్ట్ వచ్చేటప్పటికి 2 ఆన్ వచ్చేటప్పటికి 2 గంటలకి స్టార్ట్ అయ్యి 2 గంటల 1 నిమిషానికి ఎండ్ అవ్వమని చెప్పాము. మోటార్ ఏదైతే ఉందో ఆ మోటార్కి జస్ట్ 1 minute తిరగమని చెప్పి దీనికి ఇన్స్ట్రక్ట్ చేసాము. తర్వాత 3 ఆన్ 4 o'clock స్టార్ట్ అయ్యి 4.1 అంటే 4 గంటల 1 నిమిషానికి ఆగిపోమని దీనికి ఇన్స్ట్రక్ట్ చేసాం. ఇలా ఎవ్రీ 2 అవర్స్కి వచ్చేటప్పటికి ఒక్కసారి రొటేట్ చెయ్యి 1 minute పాటు అని చెప్పేసి మనం దీనికి ఇన్స్ట్రక్ట్ చేసాం. ఇన్స్ట్రక్ట్ చేసిన తర్వాత
ఇది మోటార్కి ఎలా తిప్పాలి దీన్ని బట్టి వేసే ఉంటుంది, ఎందుకంటే దీని నుంచి ఇన్పుట్ దానికి వస్తుంది, అదే అవుట్పుట్ చూపిస్తుంది. సో ఇక్కడ టైమర్ చూడండి, 1 ఆన్. ఈ 1 ఆన్ అనేది 0.00. నెక్స్ట్ 1 ఆఫ్ వచ్చేటప్పటికి 0.01. బుక్లో మనం ఎక్కడైతే టైమింగ్స్ మెన్షన్ చేసామో అంతే టైమింగ్స్ దీంట్లోకి మనం ఇన్పుట్ చేసాము. నెక్స్ట్ 2 ఆన్, 2 o'clockకి స్టార్ట్ అవ్వమని చెప్పాం, 2.1కి ఆఫ్ అయిపోమని చెప్పాం, అంటే 1 minute పాటు తిరగమని చెప్పాం. అలా 3 ఆన్, 3 ఆఫ్, 4 ఆన్, 4 ఆఫ్, ఇలా ఈచ్ ఒక 1 minute, ఈచ్ 2 hours-కి 1 minute రొటేట్ చేయమని చెప్పి మనం ఇన్స్ట్రక్ట్ చేసాము. సో ఇది టైమర్ కనెక్షన్. ఇక్కడ పైన మండే టు సండే మొత్తం పైన కనపడతా ఉన్నాయి, మండే టు సండే అంతవరకు. ఇది టైమర్ సెటప్ అనేది ఇలా కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది క్యాప్. ఈ క్యాప్ని మళ్ళీ పెట్టేసుకుంటే మళ్ళీ టైమర్ పిల్లలు ఎవరన్నా ఇంకేదైనా టచ్ అవ్వకుండా ఎగ్జాక్ట్లీ మనం ఇచ్చిన టైమింగ్స్, నెక్స్ట్ దీని మీద ఏమన్నా ప్రెస్ చేసినా కానీ బటన్స్ ప్రెస్ అవ్వు. సో మనం ఇచ్చిన టైమింగ్స్ ఎలా ఇచ్చామో అలాగే ఉంటాయి, ఎవరు చేంజ్ చేయలేరు. ఈ క్యాప్ పెట్టేస్తే చూడండి, ఎగ్జాక్ట్గా ఇలా టైమింగ్ సెట్ చేసాము. ఆ టైమర్ సెట్టింగ్స్ అయిపోయినాయి. సెకండ్ స్టెప్ ఏందనేది నేను చూపిస్తాను. థర్మోస్టాట్ ఎలా సెట్ చేసుకోవాలి ఏందనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇది థర్మోస్టాట్. ఈ థర్మోస్టాట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు నీకు చూపిస్తాను. దీనికి పవర్ కనెక్షన్ ఇచ్చేసి ఫస్ట్ దీన్ని సెట్ అయితే చేద్దాము. వాల్యూస్ ప్రకారం మనం నోట్ చేసుకున్న వాల్యూస్ ప్రకారం దీన్ని సెట్ చేద్దాము. ఈ సెట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ ఒక బుక్లో నోట్ చేసుకోండి. ఎలా సెట్ చేయాలి ఏందనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇది థర్మోస్టాట్. ఈ థర్మోస్టాట్ ఎలా సెట్ చేసుకోవాలి, దీని వాల్యూస్ ఏ విధంగా ఉండాలి, దీనికి పవర్ కనెక్షన్ ఇచ్చి ఫస్ట్ మనం సెట్ అయితే చేద్దాము. ఒక బుక్ తీసుకొని రాసుకోండి. దీంట్లో మీకు ఫస్ట్ అయితే ఇది అడాప్టర్ 12 volts 2 amps. ఈ అడాప్టర్ని ఫస్ట్ ఒక దాంట్లో ప్లగ్ చేసుకోండి. పవర్ కనెక్షన్ ఇచ్చి ఈ అడాప్టర్లో చివర పిన్ ఏదైతే ఉందో ఈ పిన్ కట్ చేసామండి. కట్ చేసేసి రెడ్, బ్లాక్ ఇందులో ఉంటుంది, బ్లాక్ వైరు, రెడ్ వైరు. ఓ టెస్టర్తో ఇక్కడ 12 volt ఫస్ట్ వచ్చేటప్పటికి K0, K1, 12V + 12V గ్రౌండ్. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఈ 12V ఒకటి గ్రౌండ్ ఇలా లూజ్ చేసుకొని ఈ అడాప్టర్లో ఏదైతే రెడ్ వైర్ ఉందో దాన్ని వచ్చేటప్పటికి 12Vకి ఇవ్వాలి. నెక్స్ట్ ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ని వచ్చేటప్పటికి గ్రౌండ్కి ఇచ్చేసేయాలి. ఇక్కడ మనకు కనపడుతున్నట్లు ఇలా మనం సెట్ చేసుకోవాలి. స్క్రూని టైట్గా బిగించుకొని రైట్. ఇప్పుడు ఈ అడాప్టర్ని వచ్చేటప్పటికి ప్లగ్లో ప్లగ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనం థర్మోస్టాట్లో స్టార్టింగ్ మనం చేయాల్సిన పని టెంపరేచర్ ఎంత ఉండాలి, స్టార్టింగ్ లోపల టెంపరేచర్ ఎంత వరకు ఉండాలి. 37.5 ఇది వచ్చేటప్పటికి ఆఫ్. 37కి మళ్ళీ డౌన్ కనుక అవుతుందంటే మళ్ళీ బల్బులు అనేవి రైజ్ అవ్వాలి. కాబట్టి 37.5 పెట్టుకోవచ్చు, 37.7 పెట్టుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ 7 పెట్టుకోవచ్చు. 5 పెట్టుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇది వచ్చేటప్పటికి 37.7, 37.0 అంటే 37 పైన టెంపరేచర్ అనేది ఆ బాక్స్లో మెయింటైన్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు. ఈ లైట్ ఏదైతే ఉందో ఈ లైట్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. ఎప్పుడు ఆఫ్ అయిపోతాయి? 37.7 దాటిన తర్వాత ఆఫ్ అయిపోతాయి. అలాగే 37.0 ఇది కనుక తగ్గుతుంది అని అంటే ఈ టెంపరేచరు ఆటోమేటిక్గా ఆ లైట్స్ అనేవి రేజ్ అవుతాయి. సో P0 వాల్యూ వచ్చేటప్పటికి హీట్ హెచ్ అని పెట్టుకోవాలి. దాంట్లో C ఉంటుంది స్టార్టింగ్.
నెక్స్ట్ P1 వచ్చేటప్పటికి 1.0గా మనం సెట్ చేసుకోవాలి. దాంట్లో 00 ఉంటుంది, ఏవైనా ఉండొచ్చు. సో 1.0 మాత్రమే సెట్ చేసుకోవాలి. P2 వచ్చేటప్పటికి 40 ఉండాలి, P3 వచ్చేటప్పటికి 35, P4 వచ్చేటప్పటికి 0.0, P5 కూడా అలాగే 0 ఉండాలి, P6 అనేది ఆఫ్లోనే ఉండాలి. సో ఇంతవరకు అయితే మనకి ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఎలా సెట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. చేసుకోవాలి. ప్లగ్ చేసుకునే టైంలో మనం ఈ ఎడ్జ్లు మాత్రమే పట్టుకోవాలి. ఈ ఎడ్జ్లను పట్టుకుంటేనే మనకి షాక్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్లగ్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఉంది. సో స్టార్టింగ్ 888 వచ్చింది. సో దీన్ని ఒకసారి ఇక్కడ సెట్ బటన్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి 0.1, ఇది సెట్ బటన్, ఇది ప్లస్ మైనస్, ఈ 3 బటన్లే ఉంటాయి ఈ థర్మోస్టాట్లో. ఇప్పుడు దీన్ని ఒకసారి ప్రెస్ చేద్దాము. దీని వాల్యూ స్టార్టింగ్లో చాలా ఉంటుంది, 100 అప్ టు 100 వరకు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే తగ్గించుకోవాలంటే ఇది 37.7 ఉంది, 37.6, 5, 4 ఇటు కనుక ప్రెస్ చేస్తూ ఉంటే 37.7. ఇది ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ వచ్చేటప్పటికి 37.7 ఉండాలి. నెక్స్ట్ ఈ సెట్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుందాం. జస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసి పట్టుకుందాం. P0 వచ్చేటప్పటికి P0 సెట్ చేసి సెట్ బటన్ ఆందును ప్రెస్ చేసి పెట్టుకున్నప్పుడు ఇలా వస్తుంది. సెట్ అని ఒకసారి నొక్కండి, లేట్ ఉండకూడదు. P0 ప్లస్ మైనస్ ఉంది కదా, ఇక్కడ ఇంకొకసారి కనుక ప్రెస్ చేస్తే సెట్నే C అని ఉంటుంది. యాక్చువల్గా దీన్ని హెచ్ చేసుకోవాలి, అంటే హీట్. ఓకే, నెక్స్ట్ సెట్. తర్వాత ప్లస్ మైనస్ ఉంది కదా, ఒకసారి ప్రెస్ చేస్తే P1 వచ్చేటప్పటికి 1.0గా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ వాల్యూస్ సపరేట్గా ఉంటాయి. 0.9, 0.8 మైనస్ చేస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది, ప్లస్ బటన్ నొక్కుతూ ఉంటే 1.0. P1 వచ్చేటప్పటికి 1.0 ఉండాలి ఇది. నెక్స్ట్ ఇది సెట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లస్ నొక్కితే P2కి వెళ్ళిపోతుంది. ఈ P2 వచ్చేటప్పటికి మనం 40 పెట్టుకోవాలి. సెట్ బటన్ ప్రెస్ చేసి చేయగానే ఇలా వస్తుంది కదా, 39.8, 39 సంథింగ్, ఇది 40 ఉండేలా చూసుకోవాలి. ఇది P2. ఇంకా P3 వచ్చేటప్పటికి 35 పెట్టుకోవాలి. సెట్. ఓకే, సెట్ బటన్ నొక్కి మళ్ళీ ప్లస్ బటన్ నొక్కితే P3. ఇప్పుడు మళ్ళీ దీన్ని సెట్ చేద్దాం. ఇది 35.0 ఉంది. ఓకే, ఇలా 35.0 అంటే స్టార్టింగ్ వాల్యుయేషన్స్ వేరే ఉంటాయి. ఓకే, సెట్ బటన్ ప్రెస్ చేద్దాం. P3 అయిపోయింది. నెక్స్ట్ P4 సెట్ బటన్ 0.0 ఎగ్జాక్ట్లీ ఇదే ఉండాలి. సో P4 వరకు మనకి అవసరం. P5 0.0 రైట్, కరెక్ట్గా ఉంది. మనం మైనస్ ప్లస్ చేస్తూ ఉంటే ప్లస్ వస్తుంటుంది, మైనస్ చేస్తూ ఉంటుంది, 0లోనే ఉండాలి ఇది. P5 కూడా. నెక్స్ట్ P5 వరకు మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ థర్మోస్టాట్ అనేది మనం అంతా క్లియర్ చేసేసాం, దీనికి సెట్టింగ్ ఇచ్చేసాం. దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాం ఏందనేది కూడా మీకు చూపిస్తాను. థర్మోస్టాట్ అయిపోయింది, టైమర్ అయిపోయింది. ఇప్పుడు థర్మోస్టాట్ని ఏ విధంగా సెట్ చేయాలి అనేది కూడా చూస్తాం. బై మిస్టేక్లో కూడా ఇక్కడెక్కడ మీరు తాకండి, ఎందుకంటే పవర్ ఆన్లో ఉన్నప్పుడు ఇదంతా ఏసీ వోల్టేజ్, డీసీ వోల్టేజ్ కాదు, ఏసీ వోల్టేజ్. సో ఇదంతా కూడా సర్క్యూట్స్లో మనకి పవర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడెక్కడ టచ్ చేయకండి, ఎడ్జిల్లోనే పట్టుకోండి చూపించేటప్పుడు కూడా. ఇది సెట్ బటన్ ప్లస్ మైనస్. పవర్స్ వచ్చేటప్పటికి 12Vకి రెడ్ బటన్, రెడ్ ఇచ్చాము వైరు, గ్రౌండ్కి వచ్చేటప్పటికి బ్లాక్. రైట్, ఇది సెట్ అయిపోయింది. ఇలా ఇంక్యుబేటర్ థర్మోస్టాట్ అనేది సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి ఇంక్యుబేటర్లో మనం వాడాల్సిన బల్బులు. ఈ బల్బుల వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది ఈ బాక్స్లో. సో ఇవి వచ్చేటప్పటికి 60 క్యాండిల్ బల్బులు అయితే చాలా మంచిదండి.
కొంతమంది ఒకటే వాడుతుంటారు, ఒకే బల్బ్ వాడుతుంటారు, కానీ 2 వాడితే చాలా మంచిది. ఎలాగో 37.7 టెంపరేచరు వచ్చాక ఆటోమేటిక్‌గా అది బల్బులనేవి ఆఫ్ అయిపోతాయి. సో, కరెంట్ బిల్ విషయం కూడా పెద్ద విషయం కాదు. 2 బల్బులు వేసినా గానీ ఆ 37.7 వచ్చేటప్పటి వరకే ఈ థర్మోస్టాట్ ఆన్‌లో ఉంటుంది. అంటే డౌన్ అయిపోతే ఆన్ అవుతుంది. మళ్ళీ 40 గనక పోతా ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంటది కాబట్టి, ఎక్కువ గనక రైజ్ అయితే ఆఫ్ అయిపోతుంటాయి కాబట్టి, 2 బల్బులు ఎందుకు వాడాలి అనేది చాలామందికి డౌట్ రావచ్చు. ఇన్‌కేస్ మనం గనక లోపల బల్బులనేవి ఫెయిల్ అవ్వటం సహజంగా ఉంటుంది. ఈ ఫెయిల్ అవుతున్న క్రమంలో ఏందంటే మనం చూసుకోని పక్షాన ఇమ్మీడియేట్‌గా అందులో టెంపరేచర్ అనేది మెయింటైన్ కాదు. సో, 2 గనక ఉన్నాయంటే ఒకటి కాపోతే ఒకటి ఆన్‌లో ఉంటుంది. ఆ ఒకటి ఎక్కువసేపు వర్క్ చేస్తుంటది. కాబట్టి మనకి ఈ గుడ్లు అనేవి చెడిపోవు. ఈ 2 గనక పెట్టుకుంటే ఒకటొచ్చేటప్పటికి ఎలా సెట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఈ 2 బల్బుల్ని ఇప్పుడు చూద్దాం. ఈ బల్బులనేవి హీట్ జనరేట్ చేయడానికి మాత్రమే. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటిలో మనం ఎగ్స్ పెట్టుకోవడానికి ట్రే అండి ఇది. వీటిల్లో గుడ్లు పెడతాం. దీన్ని ఇలా పెడతాం. పెట్టేసి చూడండి, ఈ ట్రే ఎలా తయారు చేయాలి ఏంది అనేది మీకు కనుక తెలియని పక్షాన ఎవరికైనా ఒక 500 రూపీస్ ఇస్తే ఎవరైనా చేసిస్తారు కార్పెంటర్స్. సో, ఇక్కడ చూడండి, మీరే కనుక నేనే తయారు చేసుకున్నాను. ఇది ఎలా అంటే ఒకసారి చూడండి, ఈచ్ రోకి వచ్చేటప్పటికి 5 ఎగ్స్ పడతాయి. అలా 4 రోస్ ఉన్నాయి కాబట్టి 4 పార్టీషన్స్ ఉన్నాయి కాబట్టి 20 ఎగ్స్ మాత్రమే దీని క్యాపబిలిటీ. ఇది ఎలా తయారు చేయాలి అనేది డౌట్ రావచ్చు కొంతమంది. చూడండి, దీని విడ్త్ ఎంత ఉంది అనేది మీకు స్కేల్ పెట్టి చూపిస్తాను. చూడండి, విడ్త్ వచ్చేటప్పటికి 5 mm మాత్రమే ఉంటుంది. 5 mm ఉంటుంది విడ్త్. దీని లెంత్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1.2 సెంటీమీటర్స్. సో, చూడండి, ఇక్కడ ఇంత ఉంటుంది. ఒక ఎగ్ని ఇలా ఎంత దూరం ఉంది, దీని లెంత్ ఎంత ఉంది అనేది చూస్తే 11 సెంటీమీటర్స్. ఆబ్వియస్గా 11 సెంటీమీటర్స్ నేను పెట్టుకున్నాను. మీ బాక్స్ సైజుని బట్టి మీరు ఎంతవరకు పెట్టుకోవాలి అనేది మీరు బాక్స్ సైజుని బట్టి దాన్ని డిపెండ్ చేసుకోవచ్చు. మీ బాక్స్ కనుక పెద్దదైతే కొంచెం పెద్ద ట్రే చేసుకోండి, కానీ వీటి విడ్త్ మటుకు యాజ్ ఇట్ ఈస్గా ఒకటే ఉంటుంది. చూడండి, ఈ 4 పార్టీషన్స్ చేసే దగ్గర కూడా ఇక్కడ ఈ సీలలు కొట్టి, సన్నటి సీళ్ళు, ఎక్కువ పెద్ద సీళ్ళు కనుకైతే ఈ ట్రే కూడా మనం కొట్టే క్రమంలో చీలిపోవచ్చు. కాబట్టి నేనేం చేశానంటే సన్నటి సీళ్ళు కొట్టాను ఇలా. ఇప్పుడు చూడండి, ఇది కింద ఇది మెయిన్ ట్రే అండి. ఈ బ్యాక్ సైడు ఈ గ్రిల్ లాగా ఉంది కదా, జల్లెడ. మనం బయటికి వెళ్ళి ఒక 20 రూపీస్ ఇస్తే ఈ మాత్రం షీట్ ఇస్తారు. దీని లెంత్ ఎంత ఉంది అనేది కూడా చూడండి. ఎగ్జాక్ట్లీ ఒక 35 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇలా ఇది ఒక 20 రూపీస్ ఇస్తే ఎక్కడైనా మనకు అందుబాటులో ఉంటుంది. దీని కింద భాగం ఎలా ఉంది ఇక్కడ చూడండి. ఈ ట్రే అనేది రొటేట్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దీంట్లోకి పట్టాలి. అంటే ఒక 3 సెంటీమీటర్స్ దీని మీద, ఈ లోపల ఉన్న దాని మీద 3 సెంటీమీటర్స్ లోపల పెడుతుండేటట్టు చూసుకోండి. అంటే ఇది ఈ మోటార్ ఆన్ చేస్తున్నప్పుడు ఇలా తిరగాలి అంటే దాంట్లో ఫ్రీగా ఆడాలి. చూడండి, ఇది కింద వంగిపోకుండా కింద పక్క చూద్దాం. దీన్ని కొంచెం పకడ్బందీగా డిజైన్ చేసుకున్నాను నేను. అడ్డంకి వచ్చేటప్పటికి 3 పెట్టాను. ఇలా అటు ఇటు దీనికి సపోర్ట్ చేస్తా, ఈ మూడింటికి సపోర్ట్ చేస్తా ఇటు పక్క వరుస ఒకటి కొట్టాను ఇలా. కంప్లీట్గా దీనికి ఒక ఎగ్ సైజ్ ఎంత అయితే ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. చూడండి, లోపల స్పేస్ మటుకు ఎగ్జాక్ట్లీ 2.5 సెంటీమీటర్స్ ఉండేటట్టు చూసుకో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈచ్ రో వచ్చేటప్పటికి 2.5 సెంటీమీటర్స్ ఉండేటట్టు నేను డిజైన్ చేసుకున్నాను. అంటే మనకి ఎగ్ అనేది అడ్డం పెట్టేస్తే దాన్ని అటు ఇటు రొటేట్ చేయడానికి ఎగ్జాక్ట్లీ పట్టడానికి. కొన్ని ఎగ్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయి. కొన్ని అనేవి పెద్దగా ఉంటాయి. అంటే జాతి గుడ్లు ఏమన్నా వేసుకునేటప్పుడు కానీ అవి కూడా పట్టుకునేటట్టు 2.5 ఈచ్ వన్కి ఇలా పెట్టుకుని 2.5. ఇలా 4 రోస్కి వచ్చేటప్పటికి ఈచ్ రోకి 2.5 సెంటీమీటర్స్ ఇచ్చాను. ఇన్సైడ్ స్పేస్ వచ్చేటప్పటికి అంటే మనం కొంచెం లెంత్గా తీసుకోవాల్సి వస్తుంది. ఈ ట్రే ఇది కూడా సైజు ఉంటుంది కాబట్టి 2 mm ఉంటుంది కాబట్టి
ఎంతెంతకి ఏందనేది మీరు ఒకసారి చూడండి. ఇది ఎగ్జాక్ట్లీ 11 సెంటీమీటర్స్ వచ్చేటప్పటికి ట్రే సైజ్ ఉండాలి. ఇది ట్రే. ఇప్పుడు చూడండి, ఈ ట్రే కింద ట్రే ఒకటి ఉంది కదా, ఈ ట్రేకి వచ్చేటప్పటికి మెయిన్ ట్రేకి ఆ ట్రేకే ఒక ఎల్ యాంగిల్ తీసుకొని నేను వీటిని మోటార్కి అయితే సెట్ చేయడం జరిగింది. మోటార్ని సెట్ చేయడం జరిగింది. ఇది ఎలా చేసామంటే, ఇది రొటేటర్ కదా, ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇది ట్రేకి దీన్ని సెట్ చేసేసాము. దీంట్లో ఒక చిన్న సువ్వ లాంటిది ఏదన్నా పెట్టేసి కింద ట్రేని, అంటే మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తున్నాను ఏందనేది. ఫస్ట్ వచ్చేటప్పటికి దీన్ని ఇక్కడ ట్రే ఉంది కదా, స్మాల్ ట్రే, ఈ ట్రేని దీంట్లో పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఈ ట్రేకి వచ్చేటప్పటికి దీన్ని పట్టుకోవటానికి ఒక చిన్న సెల్ లాంటిది ఇలా పెట్టుకున్నాము. ఇలా పెట్టుకున్నప్పుడు ఎలా అయిందనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఎలా రన్ అవుతుంది. మోటార్ ఆన్ చేస్తే ఎలా రొటేటరు తిరుగుతుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం ఇక్కడ చూసినట్లయితే ఇదంతా ఫిషర్మెన్స్ దగ్గర ఉండే ఫిష్లు ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ట్రేలు ఉంటాయి కదా, థర్మోకోల్ బాక్సులు మనం బయటకు కనుక వెళ్తే ఒక 300 పెడితే ఈ బాక్స్ ఇచ్చేస్తారండి. ఈ బాక్స్ పైన ఒక మూత కూడా, అంటే ఇది దాని క్యాప్. ఇలా మనం పెట్టుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. ఇది ట్రే. మనం థర్మోకోల్ బాక్స్ అనేది మనకి ఉంటుంది కాబట్టి మనకు అందుబాటులోనే ఉంటే దగ్గరలో ఒక 300 ఇస్తే ఇది ఇస్తారండి. దీని స్పేస్ ఎంత అయిందనేది మనకి మన ట్రైన్ బట్టి, అంటే మన వుడెన్ ట్రైన్ బట్టేసి లోపల తిరగటానికి ఏవైతే ఉంటాయో ఎగ్స్ని రొటేట్ చేసుకునే దానికి దీని సైజుని బట్టే మనం చేసుకుంటాం లోపలిది. చూడండి, మనకి ఈ మందం ఉండేదైతే చాలా బెటరు. కొంచెం మందం తక్కువగా ఉండేవి కూడా ఉంటాయి, కొంచెం వెయిట్లెస్గా ఉండేవి, అవి ప్రిఫర్ చేయకండి. కొంచెం స్టాండర్డ్గా ఉండేవి తీసుకోండి, ఎందుకంటే చాలాసార్లు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనకి ఈ మాత్రం అయితే ఉండాలి. నెక్స్ట్ సో ఇప్పుడు వచ్చింది కదా, ఈ బాక్స్కి మనం టైమరు అన్నీ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, థర్మోస్టాట్ అన్నీ ఫిక్స్ చేసుకోవాలి. ఇన్సైడ్ వచ్చేటప్పటికి బల్బ్స్ ప్లస్ మన థర్మోస్టాట్ నుంచి వచ్చే సెన్సార్ ఒకటి లోపల పెడతాము. ఇది వచ్చేటప్పటికి టైమర్ అండి. చూడండి, స్టెప్ 1 ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ టైమర్లో ఆల్రెడీ టైం సెట్ చేసేసాం కాబట్టి దీని సెట్టింగ్ అంతా అయిపోయింది కాబట్టి బాక్స్కి వచ్చేటప్పటికి ఒక ఎడ్జ్లో కొంచెం ఇంత గ్యాప్ ఇచ్చేసి 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి స్క్రూ అండి దీన్ని సెట్ చేస్తున్నాను. దీనికి రైట్ చక్కగా ఉండేటట్టు ఈ మూల ఇలా మనం సెట్ చేసుకున్నాం. ఇది మ్యాక్సిమం కదిలింది రాదు. ఇప్పుడు టైమర్ సెట్ చేసేసాం. ఈ టైమర్ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వండి పిన్స్. ఈ టైమర్ పిన్స్ ఇవి కింద పక్క మనకి ఎడ్జ్ ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి ఇవ్వాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి కనెక్షన్ ఇచ్చేసి దీన్ని పెడదాము. దీనికి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ చూడండి, ఈ టైమర్ ఈ టైమర్ బ్యాక్ సైడ్ ఇలా తిప్పి చూస్తే ఇక్కడ ఉంటాయి పోర్ట్లు. ఈ పోర్ట్లకు వచ్చేటప్పటికి ఇలా పిన్స్ మనం అటాచ్ చేసేస్తాము. ఎలా దేని నుంచి దేనికి కనెక్షన్ ఇవ్వాలి ఏందనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు చూసారు కదా, ఇది లైన్. దీనికి సంబంధించి ఒక గ్రాఫ్ నేను మీకు చూపిస్తాను.
టైమర్ టు మోటార్ ఈ మోటార్కి వచ్చేటప్పటికి మెయిన్గా రెడ్ ఎల్లో ఈ వైర్స్ ఇస్తాడండి. ఈ రెడ్ అనేది దేనికి కనెక్ట్ చేయాలి అనేది 4th పిన్కి రెడ్ అనేది కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్లో ఇస్తాడు. ఆ ఎల్లో వచ్చేటప్పటికి 5th పిన్. ఇది మోటార్ నుంచి టైమర్ నుంచి టైము ఆల్రెడీ సెట్ చేసాం కాబట్టి ఈ టైం ప్రకారం ఇన్పుట్ దీంట్లో ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ అనేది మోటార్. సో ఈ రెడ్ అనేది 4th దానికి, అంటే మోటార్ నుంచి వచ్చే రెడ్ పోర్ట్ వచ్చేటప్పటికి రెడ్ వైర్ వచ్చేటప్పటికి మోటార్కి, ఎల్లో వైర్ వచ్చేటప్పటికి 5th. ఇక్కడ మీకు సింపుల్గా ఉండాలని నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది అంటే టైమర్కి మనము పవర్ ఇవ్వాలి కాబట్టి పవర్ సప్లై. ఈ పవర్ సప్లై వచ్చేటప్పటికి రెడ్ వైర్ వచ్చేటప్పటికి 1కి ఇవ్వండి, బ్లాక్ వైర్ వచ్చేటప్పటికి 2కి ఇవ్వండి. అంటే మీ కలర్స్ మీ ఇష్టం, కాకపోతే గుర్తుంటానికి చెప్తున్నాను. రెడ్ నేను పెట్టుకుంది రెడ్ బ్లాక్ ఇచ్చాను దీనికి పవర్కి. నెక్స్ట్ దీనికి మోటార్కి ఆల్రెడీ 4th 5th వచ్చేటప్పటికి రెడ్ ఎల్లో ఇస్తారు, మోటార్తో పాటు ఇచ్చేస్తారు. సో ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఈ 1 2 ఇది రెడ్ బ్లాక్. సో ఇప్పుడు నేను సెట్ చేసి చూపిస్తాను అది ఎలా అయిందనేది. సో ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది మోటార్ ఫిక్స్ చేస్తుంది కదా ఈ ట్రైకి, దీన్ని లోపల పెట్టేస్తున్నాము. లోపల నుంచి మనకి మోటార్ నుంచి వచ్చే రెడ్ ఎల్లో ఈ మటుకు వైర్లు బయటికి తీయాలి. చూడండి, ఇలా వచ్చేటప్పటికి ఇవి 2 పిన్స్ వచ్చేసినాయి. ఈ పిన్స్ అటాచ్ చేశాను. మామూలుగా అయితే ఈ వైర్లు మాత్రమే వస్తాయి. ఇప్పుడు పిన్స్ ఇందాక మీకు చూపించినాయి నేను అటాచ్ చేశాను. దీన్ని ఇక్కడ ఒక చిన్న హోల్ చేసేసి కొంచెం ఈ మూలుగా ఒక హోల్ చేసేసి ఇటు నుంచి బయటికి లాగుదాం ఈ వైర్స్ని. దీనికి స్క్రూ డ్రైవర్తో మనం హోల్ పెడుతున్నాము. చూడండి, ఇలా ఈ 2 వైర్స్ని కూడా బయటికి తీసాం, అంటే మోటార్ నుంచి బయటికి తీసాం. ఈ మోటార్ రెడ్ ఎల్లో ఏదైతే ఉందో ఈ రెండింటిని బయటికి తీసాం ఇలా. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఈ మోటార్ నుంచి ఈ హోల్ ఒకటి చేసి పైన దీని నుంచి బయటికి లాగేమండి. ఇవిగోండి పోర్ట్లు బయటకు వచ్చేస్తున్నాయి. ఇవి టైమర్కి మనం ఇవ్వాల్సిన సెట్టింగ్. ఇప్పుడు ఈ టైమర్ ఏదైతే ఉందో ఈ టైమర్ని మనం తీసుకున్నాము. టైమర్కి అంటే మోటార్కి ఇవ్వాల్సినవి 4th 5th. ఈ రెడ్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ రెడ్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేటప్పటికి 4th లైన్కి ఇవ్వాలి. 4th లైన్ ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు అది పెట్టేసేయండి. ఎల్లో ఏదైతే ఉందో ఈ ఎల్లో వచ్చేటప్పటికి 5thలోకి వెళ్ళిపోయింది ఇది. నెక్స్ట్ ఇవి 2 వచ్చేటప్పటికి పవర్ కనెక్షన్స్. వీటికి ఇప్పుడు ఈ టైమర్కి కూడా పవర్ కావాలి కాబట్టి ఈ పవర్ కనెక్షన్ అనేది ఏందనేది చూద్దాం ఎలా ఇవ్వాలి అనేది. దీంట్లో వచ్చేటప్పటికి మోటార్ నుంచి ఏదైతే వచ్చిందో లోపల పక్క మోటార్ నుంచి ఈ 4th 5th రెడ్ వైర్ వచ్చేటప్పటికి దీనికి, ఎల్లో వచ్చేటప్పటికి దీనికి ఇచ్చేసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం రాసి పెట్టుకుంటాం కదా ఈ పవర్. ఇది పవర్ జస్ట్ ఏంటంటే ఒక కేబుల్ ఒక వైర్ ఒకటి తీసుకున్నాను, ఒక ప్లగ్ పెట్టేసి దీనికి పవర్ కావాలి కాబట్టి దీనికి కూడా చివరిలో ఇలా అమర్చాను. దీనికి వచ్చేటప్పటికి రెడ్ వచ్చేటప్పటికి 1కి ఇవ్వండి, బ్లాక్ లైన్ వచ్చేటప్పటికి 2కి ఇచ్చేసేయండి. ఇచ్చేసి అంటే ఈ టైమర్ అంతవరకు సెట్టింగ్కి సెట్ అయిపోయింది. ఈ సెన్సార్ అనేది లోపలికి పంపించేసేయాలి. లోపల టెంపరేచర్ ఎంత ఉంది అనేది ఇది సెంటర్లోకి వెళ్ళిపోదాం, మీకు చెప్తాను నేను. చూడండి, ఇది ఇలా ఫిక్స్ చేసేస్తాము. ఇలా దీనికి ఇప్పుడు పవర్ సప్లై. ఈ పవర్ సప్లై ఎలా ఇవ్వాలి కాసేపు తీసి చూపుతున్నాం, లాస్ట్లో అది మళ్ళీ సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పవర్ సప్లై ఎలా ఇవ్వాలి ఏందనేది మీరు ఒకసారి చూడండి. ఇక్కడ 4 పోర్ట్లు ఉన్నాయి. ఈ 4 పోర్ట్లో కూడా K0 K1 + 12V గ్రౌండ్. ఈ గ్రౌండ్కి వెయిట్ నుంచి ఏమేమి ఇవ్వాలి, ఫస్ట్ K0 అనేది ఏమేమి ఇచ్చామనేది నేను చూపిస్తాను.
ఇప్పుడు చూసారు కదా, ఈ K0 అనే దానికి ఒక రెడ్ వైరు ఇన్సర్ట్ చేయండి. ఈ రెడ్ వైర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇవి వచ్చేటప్పటికి లైట్కి పోతుంది. అంటే లైట్కి మనం టెంపరేచర్ పెంచడానికి లైట్ కాబట్టి ఇది ఇలా రెడ్, ఒక ఎల్లో వైర్ ఒకటి తీసుకోండి. మీ కలర్స్ కూడా నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. రెడ్ వైర్ కాంబినేషన్లో ఉండేది ఒకటి తీసుకోండి, ఒక వైర్ తీసుకోండి. ఈ రెడ్ని మటుకు ఈ K0కి రెడ్ని ఇన్సర్ట్ చేసేసేయండి. ఈ ఎల్లోనంత వరకు వదిలిపెట్టండి, నేను చెప్తాను దేని నుంచి దేనికి కనెక్షన్ ఇవ్వాలనేది. నెక్స్ట్ K1. ఈ K1 అనేది మనము డైరెక్ట్గా పవర్ సప్లై చేయడానికి K1కి ఒక 2 వైర్లు తీసుకోండి. ఇలా రెడ్ బ్లాక్ కాంబినేషన్లో పెట్టాను. నాకు వైర్ చాలక బ్లూ ఎల్లో తీసుకున్నాను దీనికి ఇంతవరకు. చూడండి, ఇప్పుడు K1 దగ్గరికి వచ్చేటప్పటికి మనం పవర్లో మనం పెట్టడానికి ఇలా ప్లగ్ ఒకటి చివర పెట్టుకోండి. ఇది రెడ్ బ్లాక్, ఇది పవర్కి. దీనికి ఈ రెడ్ అంతవరకు, దీంట్లో ఉండే రెడ్ కూడా, ఈ రెడ్ వచ్చేటప్పటికి K1లో ఇన్సర్ట్ చేసేసి, ఈ K0లో ఎల్లో అనేది మనం వదిలేస్తున్నాం కదా, ఆ K0లో ఎల్లోకి ప్లస్ K1లో బ్లాక్కి కనెక్షన్ చేయండి. ఒకటి మటుకు దీనికి ఇలా కనెక్షన్ చేయండి, ఇది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లస్ 12V అని ఉంది థర్మోస్టాట్లో. ఈ థర్మోస్టాట్లో ప్లస్ 12Vకి రెడ్ కనెక్షన్ చేయండి. ఈ రెడ్ కనెక్షన్ చేసేటప్పుడు ఇది వచ్చేటప్పటికి మనం అడాప్టర్కి అండి మనం వాడింది. అడాప్టర్లో చివర మనం తీసుకున్నాం కాబట్టి, కట్ చేస్తున్నాం కాబట్టి రెడ్కి రెడ్, బ్లాక్కి బ్లాక్ ఇచ్చేసి దీన్ని అంతవరకు పవర్ ఇవ్వటానికి, దీనికి 12Vకి అంతవరకు గ్రౌండ్ మనం పవర్ ఇవ్వాలి. సో దీన్ని మోటార్ వైర్, ఇవి వచ్చేటప్పటికి నేను గ్రీన్ మోటార్ తీసుకున్నాను. మోటార్కి మనం కనెక్ట్ చేసుకోవాల్సిన వైర్ ఇది. గ్రీన్ ఒకటి, బ్లాక్ ఒకటి ఉంది కదా, దాన్ని గ్రౌండ్కి, బ్లాక్ని వచ్చేటప్పటికి మోటార్ నుంచి వచ్చేదాన్ని బ్లాక్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 12Vకి వచ్చేటప్పటికి ఈ రెడ్ ఏదైతే ఉందో ఇది మనం పవర్ అడాప్టర్ కోసం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఫిక్స్ చేసి చూపిస్తాను ఇది ఎలా అయిందనేది మీకు చూపించే కదా. గ్రౌండ్కి వచ్చేటప్పటికి గ్రౌండ్కి ఒక మనం లోపల మనం ఇన్సర్ట్ చేసే బల్బులకి వచ్చేది ఒక వైరు, ప్లస్ 12Vకి వచ్చేది ఒక వైరు, దాన్ని లోపలికి ఇచ్చేస్తాం. చూడండి, మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయబోతున్నాం దీన్ని. మీకు పవర్ కనెక్షన్స్ క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఫస్ట్ హోల్ అయితే పెడదాము. లోపలికి వైర్లు ఏమేమైతే వెళ్ళాలో ఆ వైర్లకు సంబంధించిన హోల్స్ అయితే మనం తీసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ మనం లోపలికి ఏదైతే ఉందో లోపల ఉన్న బల్బుకి సంబంధించిన వైర్లు ఇవి 2 రెడ్ అండ్ ఎల్లో బల్బుకి సంబంధించిన వైర్లు. ఈ గ్రీన్ అండ్ బ్లాక్ వచ్చేటప్పటికి ఫ్యాన్కి సంబంధించిన వైర్లు. ఈ ఫ్యాన్ కూడా ఆడుతూ ఉండాలి కాబట్టి, హ్యూమిడిటీని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఫ్యాన్ కూడా లోపలికి ఎయిర్ ఫ్లోటింగ్ ఉండాలి కాబట్టి ఇవి 2 మాత్రమే లోపలికి తీసుకున్నాం. ఇది మటుకు సెన్సార్ వైరు. ఈ సెన్సార్ వైర్ని ఇప్పుడు ఇన్సర్ట్ చేసుకోండి. పిన్ని సెన్సార్ కనెక్షన్ కూడా ఇచ్చేసాం. మనం పవర్ ఇవ్వటానికి పవర్ వైర్ ఇది, థర్మోస్టాట్కి పవర్కి ఒక ప్లగ్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మన టైమర్కి ఒక ప్లగ్, 2 ప్లగ్లు. ఈ థర్మోస్టాట్కి పవర్ కావాలి కాబట్టి ఈ థర్మోస్టాట్కి అడాప్టర్, అంటే మొత్తం 3 వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లోకి లోపల బల్బు ఫిట్టింగ్ అనేది మనం చేయాల్సి వస్తుంది. బల్బు ఒకటి, ఫ్యాన్ ఒకటి ఫిట్ చేయాలి, వైరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎలా ఉందనేది లోపల చూద్దాం. ఇది ఫ్యాన్ అండి. సిపియూలో మనం యూజ్ చేస్తుంటాం కదా, ఆ ఫ్యాను 12 volts, ఇది 2 amps. చూడండి, దీన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కింద వాటర్ ట్రే ఒకటి, వాటర్ బాక్స్ ఒకటి పెడతాం కదా, వాటర్కి సంబంధించి కింద వాటర్, ఈ ఫ్యాన్ కింద ఎగ్జాక్ట్గా వాటర్ ఉంటాయి. వాటర్ దీనికి ఇక్కడ దీన్ని ఫిట్ చేసేద్దాం ఈ ఫ్యాన్ని. ఈ ఫ్యాన్ ఫిట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ ఫ్యాన్కి సంబంధించిన వైరింగ్ బయటికి లాగుతున్నాను.
మనం ఆల్రెడీ బయట నుంచి తీసుకున్నాము. చూడండి, ఈ గ్రీన్ బ్లాక్ ఏదైతే ఉన్నాయో ఈ ఫ్యాన్కి సంబంధించిన వైర్లు ఇందాక మనం తీసుకున్నాం కదా, ఆ వైర్లు. ఎగ్జాక్ట్లీ మనం ఫ్యాన్కి ఇచ్చేసేయాలి ఈ కనెక్షన్లు రెండు కూడా. చూడండి, బ్లాక్ బ్లాక్. గ్రీన్కి గ్రీన్. ఈ కలర్స్ చెప్తుంది ఎందుకంటే కరెక్ట్గా కలర్ వైరింగ్లో కలర్స్ ఎందుకంటే డిఫరెంట్గా ఇస్తారు కాబట్టి మనం గుర్తులు పెట్టుకోవడానికి. అన్ని వైర్స్ ఒకటే కానీ గుర్తుండటానికి మనకి. సో ఇప్పుడు మనం ఫ్యాన్ కనెక్షన్ ఇచ్చేసాం, బట్ వాటికి కంప్లీట్గా వైండ్ చేయాలి దాన్ని. ఇన్కేస్ ఏవి తగలకుండా దానికి ప్లాస్టర్ వేసుకోవడం బెటరు, టేప్ వేసేయడం బెటరు. సో మనం టేప్ కూడా వేసేసాం. రైట్, ఫ్యాన్ పని అయిపోతుంది. మ్యాక్సిమం వైర్లు ఎక్కువ బయట ఉండేటట్టే చూసుకోండి, లోపల లేకుండా, అడ్డాలు లోపల పెట్టుకోకుండా బయట ఉండేటట్టు చూసుకోవడం బెటర్. మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకే లోపల ఉంచుకోండి, మూడు బెటర్ కదా. రైట్, ఫ్యాన్ కనెక్షన్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బల్బులు ఇవ్వాలి మనం. బల్బులు 2 బల్బ్స్ ఉంటాయి. 2 బల్బ్స్ని మనం తీసుకొని పెట్టుకోవడం మంచి పని. చూడండి, బల్బు పొజిషన్ ఎక్కడ అయిందనేది కూడా ఇటువంటి పెట్టేసుకోండి. ఇది కూడా కింద నుంచి వైర్స్ అడ్డాలు లేకుండా. బల్బు హోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా 2 బల్బులను కూడా ఈ ఫ్యాన్కి ఇరువైపులా 2 పక్కల తగిలేటట్టు పెట్టుకోండి. రైట్, ఈ బల్బ్ని మీకు దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి ఒకే ఇచ్చేసి కనెక్షన్ ఇచ్చేస్తున్నాం. సో ఈ వైర్ని కూడా బయటికి పంపించేసేయండి, ఎందుకంటే ఇది బల్బులకి పవర్ సప్లై. చూడండి, ఇందాక మనం తీసుకున్నవి ఆల్రెడీ లోపలికి తీసుకుని ఉన్నాం కదా, ఇది బల్బు వైరు. సో ఈ బల్బు వైర్ని కూడా మనం ఫిట్ చేసుకొని టేప్ వేసేద్దాం. సో దీనికి మనం రెడ్కి రెడ్, ఎల్లోకి ఎల్లో, బల్బులకి పవర్ సప్లై కోసం ఏటికి టచ్ అవ్వకుండా అలా ఇచ్చుకోవాలి. వైర్స్ అన్ని బయట ఉండేటట్టు చూసుకోండి, క్యాబిన్ లోపల ఉండేదానికన్నా బయట ఉంటూ మొత్తము ఇలా వేటికి కూడా అడ్డం రాకుండా. ఫ్యాన్ కనెక్షన్ అయిపోయింది, లైటింగ్ కనెక్షన్ అయిపోయింది. ఇక బల్బులు పెట్టేద్దాం లోపల. వేటికి వాటికి సపరేట్గా 2 బల్బులు మనం తీసుకున్నాం కదా, 60 కేండిల్ లైట్లు ఇవి. కరెక్ట్గా ఒకటి కింద చూస్తా పెట్టాను, ఒకటేమో పైకి వచ్చేటట్టు, కరెక్ట్గా హ్యూమిడిటీ కింద పైన 2 ఈక్వల్గా వచ్చేటట్టు
ఇది ఎల్బెండ్లో ఉంది, ఇది స్ట్రైట్గా ఉంది చూడండి. రైట్, పవర్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి థర్మోస్టాట్ నుంచి, వీటన్నిటి నుంచి. ఇప్పుడు ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, ఇప్పుడు ట్రే కూడా లోపలే ఉంది, ఈ ట్రేకి కూడా ఫీల్ ఉంది. ఈ ట్రైన్ కరెక్ట్గా తిప్పుకోవటానికి నేను ఏర్పాటు చేసుకుంది. చూడండి, దీన్ని ఈ ఐరన్ ఏదైతే ఉందో దీనికి ఈ ట్రేకి మధ్యలో, ఈ చెక్కకి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేటట్టు ఈ స్క్రూలు పెట్టేసి ఇలా పెట్టాను. ఎందుకంటే ఇలా తిరగాలి, గుడ్డుని తిప్పుకోగలగాలి అని చెప్పి నేను ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైట్, ఇప్పుడు ఇదంతా కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాం. రైట్, ఇక్కడ ఫ్యాన్ లోపల మీరు సౌండ్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన టైమర్, ఈ టైమర్ ఏదైతే ఉందో టైమర్ కనెక్షన్ చేస్తున్నాం కదా, ఈ టైమర్ కూడా ప్లగ్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. టైమర్ రన్నింగ్లోకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బల్బులు, ఈ బల్బులు కూడా ఆన్లో ఉండేటట్టు ఇలా లోపల బల్బులు ఆన్లోకి వచ్చేసినాయి, ఫ్యాన్ ఆన్లోకి వచ్చేసింది, మోటార్ ఆన్లోకి వచ్చేసింది, అంతా క్యాబిన్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏదైతే ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం. అంటే ఇది సెన్సారు, థర్మోస్టాట్కి ఉండే సెన్సారు. ఇది లోపల టెంపరేచర్ ఎంత ఉంది అనేది చూపిస్తూ ఉంటుంది మనకి. ఈ టెంపరేచర్ 37.7 టెంపరేచర్ మెయింటైన్ చేసిన తర్వాత ఈ సెన్సార్ ఆటోమేటిక్గా ఈ లైట్లను ఆపగలిగితే ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయినట్టు. ఒకసారి లోపల చూద్దాం. దీన్ని ఇప్పుడు ఈ సెన్సార్ని లైట్ల దగ్గర పెడతాను. ఇక్కడ చూడండి 29.4 29.6 ఇలా వస్తుంది కదా. ఇది లైట్ దగ్గర పెట్టినప్పుడు ఆటోమేటిక్గా 37 వరకు ఉంచుదాం, 37.7 ఉంచుదాము. ఇది ఎప్పుడైతే 37.7 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లైట్లు ఆగిపోతాయో అప్పుడు కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఈ సెన్సార్ లైట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాం. 30.8 30.7 31 సంథింగ్ ఇలా వచ్చేస్తూ ఉంది. $37.5 37.7 వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా లోపల ఒకసారి చూడండి ఆఫ్ అయిపోయింది. లైట్లు రెండు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయినాయి. 37.7 వచ్చేటప్పటికి ఆఫ్ అయిపోయినాయి. మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఎప్పుడైతే 37 తగ్గుతుందో ఆ టైంలో డౌన్ అయిపోయిన తర్వాత మన వాల్యూస్ ప్రకారం, మనం ఇచ్చిన వాల్యూస్ ప్రకారం ఎప్పుడైతే డౌన్ అయిందో చూడండి 36 ఒకసారి టచ్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా లైట్లు మళ్ళీ ఎత్తుకున్నాయి. అంటే ఈ ప్రాజెక్టు సక్సెస్గా ఉంది. లోపల ఇప్పుడు ఈ పిల్లల్ని, ఈ గుడ్లని ఎలా పెట్టాలి ఏందనేది అంటే మీకు అంతా చూశారు, సెట్టింగ్స్ వైరింగ్స్ అన్నీ చూశారు. ఈ టెంపరేచర్ ప్రకారం మనం సెట్ చేసిన దాని ప్రకారం లైట్లు ఆఫ్ అండ్ ఆన్లో ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ ఓకే. ఇప్పుడు చూద్దాం లోపల మనం ఈ గుడ్లు ఏ రకంగా పేర్చాలి, ఈ సెన్సార్ ఎక్కడ మనం సెట్ చేసుకోవాలి. బాక్స్లో సెంటర్లో మనం సెన్సార్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక ఎడ్జ్కి తీసుకొచ్చేసి టేప్ వేసి ఒక మూలకి పెట్టేద్దాం ఈ సెన్సార్ని. ఈ సెన్సార్ అనేది రన్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా లోపల ఎంత హ్యూమిడిటీ మెయింటైన్ ఉంది, ఈ టెంపరేచర్ ఎలా ఉంది అనేది ఈ సెన్సార్ని బట్టేసి ఆల్మోస్ట్ ఈ థర్మోస్టాట్ అనేది రిసీవ్ చేసుకుంటా టైమింగ్స్ ప్రకారం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ బాక్స్లో ఫస్ట్ సెన్సార్ ఓకే, ఈ లైట్లు అంతవరకు ఇదంతా ఓకే. నెక్స్ట్ ఈ సెన్సార్ని ఇక్కడ పెడదాం 1 మినిట్. ఇప్పుడు ఈ టైమర్లో ఈ టైమర్ చూసాం కదా, ఈ మాన్యువల్ కనుక మనం కనుక టచ్ చేసినట్లయితే ఈ లోపల ఉండే మోటార్ ఆన్ అవుతుందా లేదా. ఇక్కడ చూడండి ఈ ఆన్ బటన్ నొక్కేసేమో ఈ లోపల వచ్చేటప్పటికి చూడండి ఇది రొటేట్ చేస్తూ ఉంది, ట్రేని రొటేట్ చేస్తూ ఉంది. ఎగ్జాక్ట్గా ఈ ట్రేని రొటేట్ చేస్తూ ఉంది. ఈ రొటేట్ చేసే క్రమంలో
ఈ లోపల మనం పెట్టిన గుడ్లు కదులుతూ ఉంటాయి. ఇప్పుడు గుడ్లు మనం ఏ రకంగా ఫిక్స్ చేసుకోవాలి, ఈ గుడ్లు కూడా మీకు పెట్టిన తర్వాత ఈ రొటేటర్ ఏ విధంగా వర్క్ అవుతుంది ఏందనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఆఫ్ చేశాను కదా. వీటిలో ఇప్పుడు ఎగ్స్ మనం పెట్టేద్దాం. ఎగ్స్ పెట్టేసిన తర్వాత మనం ఏ రకంగా అమర్చుకోవాలి ఎగ్స్ అనేవి కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇవి ఎగ్స్. ఈ ఎగ్స్ని మనం ఏ రకంగా పెట్టాలని చూపిస్తాను. రైట్, ఎగ్జాక్ట్గా మన ట్రేలో ఇంకొక రో మాత్రమే ఖాళీ ఉంది. మనం ఇంకా ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఎగ్జాక్ట్గా బాగా తిరుగుతూ ఉన్నాయి ఎగ్స్ కూడా. రైట్, ఇప్పుడు మోటార్ ఆఫ్ చేద్దాం, ఎందుకంటే సక్సెస్ అయినట్టే. ఈ మోటార్ కూడా ఆటోమేటిక్ మోటార్, ఇది ఆటోమేటిక్గా మనకి అంతా తిరుగుతూ ఉంది కదా, చూసారు కదా. ఈ థర్మోస్టాట్ని సెట్టింగ్స్ ఎలా చేయాలి, టైమర్ని ఎలా సెట్ చేసుకోవాలి, వైరింగ్ ఎలా ఇవ్వాలి, ఈ బల్బ్స్ ఏ విధంగా పెట్టాలి ఏందనేది మనం ఈ ఫ్యాన్ కింద చివర్లో వచ్చేటప్పటికి వాటర్ బౌల్స్, ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక బౌల్లో వాటర్ పోసి పెట్టాల్సి వస్తుంది. అలా పెడితేనే హ్యూమిడిటీ అనేది లోపల తయారవుతుంది. ఇది మనం తయారు చేసుకునే పద్ధతి. బయట నుంచి కనుక మనం ఈ బాక్స్ కనుక తెచ్చుకోవాలంటే 6,000 8,000 ఇలా పడుతుంది. మనం కనుక ఇంట్లోనే మనం కూర్చొని చేసుకోగలిగుంటే, ఈ చెప్పిన ప్రకారం కనుక చేసుకోగలిగుంటే 2,200లో అయిపోతుందండి. ఇది ఇంక్యుబేటర్ తయారు చేసే విధానం. మీకు ఈ ప్రాసెస్ అంతా నచ్చినట్లయితే AP6 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.